నగరంలోని పలు చోట్ల ఇంకా భారీ వర్షం పడుతుంది. బేగంపేట, పంచగుట్ట, సికింద్రాబాద్, లింగంపల్లి, నిజాంపేట, కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, మియాపూర్, కూకట్పల్లి, అమీన్పూర్, బషీర్బాగ్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షం కురవడంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు లింగంపల్లి అండర్ బ్రిడ్జి కింద భారీగా నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో కురిసిన వర్షపాతం వివరాలు చూస్తే అత్యధికంగా షేర్లింగంపల్లిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హయత్ నగర్ లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం, ఉప్పలో 4.5 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలో 3.7 సెంటీమీటర్లు, కొండాపూర్ లో 3.7 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 3 సెంటీమీటర్లు, సైదాబాద్ లో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు నగరంలో ఉదయం నుంచి ప్రతాపం చూపిన భానుడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత చల్లబడ్డాడు. నల్లటి మేఘాలు కమ్ముకొని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడిన గ్రేటర్ వాసులకు కాస్త రిలీఫ్ లభించినట్లయింది. అయితే ఇప్పటికే మొన్నటి వారంతో నగరంలో భయానక వాతావరణం నెలకొనగా మళ్లీ ఇలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందన్న భయాందోళనలో నగరవాసులున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో పడిన వర్షం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇక హైదరాబాద్ లో వర్షం పడడంతో ఇక నగరవాసులు ఇబ్బంది పడుతున్నారా? ఎక్కడెక్కడ అత్యధిక వర్షం నమోదైంది? అప్డేట్స్ ఏంటి? ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే శాలిని పలు చోట్ల కూడా మళ్ళీ వర్షం పడుతుంది. అదే కాకుండా నగరాన్ని దట్టమైన మేఘాలు కమ్మేయడంతో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం వర్షాలు అయితే దంచి పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, బేగంపేట, పంచగుట్ట, సికింద్రాబాద్ లో మాత్రము వానలు ఈ రోజు వాన మాత్రము చాలా ఎక్కువ శాతంలో కూడా నమోదైంది. అలాగే కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో మాత్రము మోస్తారు వర్షాలు కూడా కురిశాయి. అంతేకాదు కూకట్పల్లి, అమీన్పూర్, అలాగే బషీర్బాగ్ లలో మాత్రము ఇక్కడ పలు చోట్ల భారీగా కూడా వర్షం నమోదవడంతో పాటు ఈదురుగాలులు కూడా విస్తరించి ప్రజలను మాత్రము భయాందోళన కూడా గురి చేస్తుందని చెప్పొచ్చు. ఇబ్బందులు ఇక్కడ మాత్రం వాహనాలు నిలిచిపోయి, ఎందుకంటే నీళ్లు మొత్తం వరదలుగా వచ్చి నిలవడంతో కూడా వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరో 4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికైతే గ్రేటర్ హైదరాబాద్ లో 2.6 సెంటీమీటర్ల నుంచి మొదలుకుంటే 6.9 సెంటీమీటర్ల వరకు అయితే చాలా చోట్ల కూడా వర్షం నమోదైందని కూడా చెప్పొచ్చు. 6.9% అంటే మరి అది అతిపెద్ద భారీ వర్షపాతం అని కూడా మనము భావించవచ్చు. అంతేకాదు ఈ వర్షాల మీద కూడా మనకు వాతావరణ శాఖ ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. ఏమని అంటే ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని కూడా తెలిపింది. అంతేకాదు కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఈ నెల 23 వరకు కూడా ఏపీ, తెలంగాణలో మోస్తారు వర్షాలు పడే అవకాశంతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా మరి హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అంతేకాదు కోస్తాంధ్ర తెలంగాణలో మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాలు విస్తరించనున్నాయని కూడా వాతావరణ శాఖ అయితే మరి తెలియజేస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఉప్పల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, షేర్లింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, బాచుపల్లిలో మాత్రం వర్షం ఇంకా పడుతూనే ఉంది.
సరూర్ నగర్ లో నారాయణపూర్ లో మాత్రము వర్షాలు బీభత్సంగా రావడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగింది. మోకాళ్ళ పైన వరకు కూడా మరి అక్కడ నీళ్లు కూడా వరద చేరుకొని ప్రయాణికులనైతే చాలా ఇబ్బందులకు కూడా గురి చేసి ఇక్కడ గచ్చిబౌలి ఇతర ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా జరిగి మరి ప్రజలు ఇళ్లలో ఉన్న ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉందని కూడా అక్కడ తెలియజేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ వర్షాలు కూడా అన్ని చోట్ల హైదరాబాద్ లో అంతటా కూడా విస్తరించే అవకాశం ఉందని మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ కూడా సూచించడం జరుగుతుంది. కానీ ఎక్కడికక్కడ వరద నీరు నిల్చుండడంతో జిహెచ్ఎంసీ అప్రమత్తమై చర్యలు కూడా చేపడుతున్న సిచ్యువేషన్లు ఉన్నాయి. థ్యాంక్ యూ నిర్మలా.